ఈసారి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర ఒకే రోజు 3 క్యాటరింగ్ చేసాము. అవన్నీ ఎక్కడ చేసాము, మాకు ఎంత మిగిలింది అనేది చూసేద్దాం పదండి. ఫస్ట్ క్యాటరింగ్ వచ్చేసి పుత్తూరులో చేసాం అనమాట. దానికి అరవింద్ ఆనందపురం వెళ్ళారు. సెకండ్ క్యాటరింగ్ వచ్చేసి తిరుపతిలో చేశాను అనమాట. దానికైతే చక్రవర్తి వెళ్ళాడు. ఇక థర్డ్ క్యాటరింగ్ వచ్చేసి నేను రగన్న చేసాము. తిరుపతి నుంచి 60 కిలోమీటర్ దూరంలో ఉండే పెరుమూరు దగ్గర. ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్యాటరింగ్ లో వచ్చేసి 300 మందికి 50 కేజీల చికెన్ బిర్యానీ, 40 కిలోల మటన్ కర్రీ, 50 కేజీల చికెన్ పకోడా, 300 ఎగ్గులు, వైట్ రైస్, రసం అయితే చేయబోతున్నాము. కరెక్ట్ గా 9 గంటల రగన్న రసం చేసి పక్కన పెడేస్తాడు. నేనేమో 50 కిలోల చికెన్ పకోడా కలిపి పక్కన పెడేసాను. నెక్స్ట్ అయితే 2 అండీలో సెపరేట్ గా 50 కిలోల బిర్యానీని ఇద్దరు కలిపి రెడీ చేసి కరెక్ట్ గా 14 కల్లా బిర్యానీని పర్ఫెక్ట్ గా దమ్ పెడేసాము. అలాగే వైట్ రైస్, ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. రగన్ ఏమో కూర్చొని చికెన్ పకోడా ఫ్రై చేస్తున్నాము. నేనేమో మటన్ కి అన్ని రకాల మసాలాలు వేసి ఎత్తుకొని నేరుగా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయినాము. అక్కడే చేయాలంట. ఇక మటన్ మన చేతికొచ్చినప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఇక ఫాస్ట్ గా మటన్ కర్రీ రెడీ చేసి ఇచ్చేసాను. ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే మేము కూడా తినేసాము. అలాగే టేస్ట్ అయితే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఈ 3 క్యాటరింగ్ చేసినా కానీ మా టీం మొత్తం కలిపి